నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో పతాక స్థాయికి శాసనసభ ఎన్నికల సమరం. ఇవాళ ఉమ్మడి పాలమూరులో భారస అధినేత బహిరంగ సభలు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. నేడు కొడంగల్లో దాఖలు చేయనున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్. కాంగ్రెస్ లో చర్చనీయంగా బీ ఫామ్ల పెండింగ్ అంశం. పలు చోట్ల మార్పులతో ఇవాళ మూడో జాబితా వచ్చే అవకాశం. ఖాళీ అయిన కమిటీలు, కనిపించని మేనిఫెస్టో. పార్టీలో పరిస్థితులపై గందరగోళంలో కమలం శ్రేణులు. కొత్త క్రిమినల్ చట్టాల ముసాయిదా నివేదికకు నేడు ఆమోదం. మరింత అధ్యయనం చేయాలంటున్న విపక్షాలు. శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో జోరు పెరిగింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పలు పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. అగ్రనేతలతో ప్రచారం చేయిస్తూనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నాయి. తమకే అధికారం అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా మంచి రోజులు, ముహూర్తాలు ఉండడంతో ఇవాళ ఈ నెల 9న పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో కార్యాచరణ అమలు చేస్తున్నాయి. అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు వివిధ రూపాల్లో ప్రచారాన్ని వేగవంతం చేశాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన అధికార భారాస మిగతా పార్టీలతో పోలిస్తే ముందే ఉంది. 1-2 మినహా ముందుగా అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రచారంలో జోరు కొనసాగిస్తోంది. భారాస అధినేత కేసీఆర్ ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సభల్లో పాల్గొంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు, మంత్రులు, అభ్యర్థులు, నేతలు విస్తృతంగా ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మేనిఫెస్టోను ఇప్పటికే ప్రకటించిన భారాస 10 ఏళ్ల పాలననే ప్రధానంగా ప్రస్తావిస్తూ ముందుకెళ్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు కాంగ్రెస్, భాజపా హయాంతో పోలిస్తూ ఓట్లు అడుగుతున్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన గత 2 ఎన్నికల్లో అధికారం దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ప్రధానంగా కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని ప్రజలను కోరుతోంది. కర్ణాటక స్ఫూర్తితో అదే తరహా వ్యూహాన్ని రాష్ట్రంలో అమలు చేసి విజయం సాధించాలని శ్రమిస్తోంది. పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇప్పటికే రాష్ట్రంలో పలు సభలకి హాజరయ్యారు. 6 గ్యారంటీలు ప్రకటించిన హస్తం పార్టీ వాటిని 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని హామీ ఇస్తోంది. మరో 19 స్థానాలకు అభ్యర్థులతో పాటు మేనిఫెస్టోను ప్రకటించాల్సి ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో భాజపా ఎన్నికలకు వెళ్తోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణకు చేసిన పనులు వివరిస్తూనే కేంద్రంలో, రాష్ట్రంలోనూ భాజపా ప్రభుత్వం ఉండటం ద్వారా మరింత మెరుగైన అభివృద్ధి, సంక్షేమాన్ని సాధించవచ్చని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర నేతలు ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించారు. పలు సభలకు హాజరైన నేతలు భారాస, కాంగ్రెస్ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే 88 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టిన కమలం పార్టీ జనసేనకు కుదిరిన పొత్తుతో భాగంగా 9 స్థానాల్ని ఆ పార్టీకి కేటాయించింది. మరో 22 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను ప్రకటించాల్సి ఉంది. ఇంకా మేనిఫెస్టోని ప్రకటించాల్సి ఉంది. పాత బస్తీలో పట్టును నిలుపుకోవడంతో పాటు ఇతర ప్రాంతాల్లో బలాన్ని చాటుకోవాలని మజ్లిస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 9 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించిన మజ్లిస్ మరో 3 స్థానాలకు అభ్యర్థులను వెల్లడిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. మజ్లిస్ లేని చోట బారాసుకు ఓటు వేయాలని ఓవైసీ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. 3 విడతల్లో 87 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బహుజన సమాజ్ పార్టీ త్వరలో మిగిలిన స్థానాలకు వెల్లడిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ప్రధానంగా కేసీఆర్
కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్న ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్రంలో బహుజన రాజ్యం తీసుకురావడమే లక్ష్యమని ప్రకటించింది. 17 చోట్ల పోటీ చేస్తామన్న సిపిఎం ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మరో 3 స్థానాల్లో పోటీ చేసే వారి పేర్లు వెల్లడించాల్సి ఉంది. పొత్తుల విషయంపై కాంగ్రెస్ తో సిపిఐ ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు తెదేపా, వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రకటించాయి. ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల పర్వం మొదలైంది. మొదటి 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 240 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఆదివారం కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. నేటి నుంచి నామినేషన్ల దాఖలు వేగవంతం కానుంది. మంచి రోజు కావడంతో ఇవాళ పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. నామినేషన్ల సమర్పణకు ఈ నెల 10 వరకే గడువు ఉంది. మంచి రోజులు కావడం, ముహూర్తాలు ఉండటంతో నేడు ఈ నెల 9న భారీగా నామినేషన్లు వేయవచ్చని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారాస అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూనే క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులు 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని వివరిస్తున్న అభ్యర్థులు కారు గుర్తుకు ఓటేసి మరోసారి భారాసను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికార భారాస అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. హైదరాబాద్ సనత్ నగర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. మేడ్చల్ నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసి మంత్రి మల్లారెడ్డి రోడ్ షో నిర్వహించారు. అయోధ్యనగర్ కాలనీ వాసులు మంత్రి కారుకు అడ్డుగా వెళ్లి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ భారాస అభ్యర్థి పద్మారావు గౌడ్ పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పలువురు యువకులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి భారాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో గిరిజన ఆత్మీయ సమ్మేళనానికి నియోజకవర్గ అభ్యర్థి సునీతారెడ్డితో పాటు మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. సునీతారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలంలో పద్మా దేవేందర్ రెడ్డి గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ బరిలో దిగనున్న గజ్వేల్ నియోజకవర్గంలో భారస ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో ప్రచారానికి వెళ్లిన జుక్కల్ భారాస అభ్యర్థి హనుమంత్ షిండేకు నిరసన సెగ తగిలింది. గ్రామాభివృద్ధిపై హనుమంత్ షిండేను స్థానికులు నిలదీశారు. కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్ వరుస ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూనే ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే సైదిరెడ్డి, జాజిరెడ్డిగూడెంలో తుంగతుర్తి భారాస అభ్యర్థి గాదరి కిషోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నల్గొండ జిల్లా చిట్యాలలో నక్కిరేకల్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి భారాస మేనిఫెస్టోను వివరిస్తూ తనకే ఓటు వేయాలని కోరారు. ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి 10 ఏళ్ల ప్రగతిని చూసి ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల్లో మరోసారి భారాసను ఆశీర్వదించాలని కోరారు. అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు పల్లె నుంచి పట్టణాల వరకు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. హస్తం పార్టీకే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారత సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే 6 గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేసిన హస్తం అభ్యర్థులు ఒక్కసారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు భారాస, భాజపా నేతలు, విద్యార్థి జేఏసీ నాయకులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నారాయణపేట జెడ్పీ చైర్పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్ సహా పలువురు నేతలు హస్తం పార్టీలో చేరారు. విస్తృతంగా జనంలోకి వెళ్తున్న నేతలు తమకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని హస్తం అభ్యర్థి గద్దర్ కుమార్తె వెన్నెల ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేటలో పూజల హరి
హరికృష్ణ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో కార్యకర్తల సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. మునుగోడులో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య పాదయాత్ర చేపట్టారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో మైనంపల్లి రోహిత్ రావు గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ హస్తం 6 హామీలను క్షేత్రస్థాయిలో వివరిస్తూ ఓట్లడిగారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జువాడి నర్సింగరావు ఊరూరా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్లో మురళీనాయక్ అధికార భారస వైఫల్యాలపై విమర్శలు గుప్పించి ఓట్లు అడిగారు. హనుమకొండ జిల్లా పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో వినయ్ రెడ్డి గడప గడపకు కాంగ్రెస్ అనే కార్యక్రమం పేరిట ఓట్లు అభ్యర్థించారు. ఖమ్మం జిల్లా తెదేపా కార్యాలయానికి వెళ్లిన మాజీ మంత్రి, ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన తుమ్మలకు తెదేపా నేతలు సాదర స్వాగతం పలికారు. ఇప్పటికే భారస కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తూ ప్రచార జోరు పెంచారు. భాజపా అభ్యర్థులు సైతం తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్ అభ్యర్థి ఈటెల రాజేందర్ తరపున ఆయన సతీమణి జమున ఓట్లు అభ్యర్థించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని భారస నెరవేర్చలేదని ఆరోపించారు. పువ్వు గుర్తుకు ఓటేసి ఈటెలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భాజపాలో చేరారు. నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని డిచ్పల్లి మండలంలో భాజపా అభ్యర్థి దినేష్ గడప గడపకు వెళ్తూ ఓట్లు అభ్యర్థించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్లో నామినేషన్ వేయనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కొడంగల్ చేరుకోనున్న రేవంత్ 10 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. కొడంగల్ నుంచి 4వసారి రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా కొడంగల్ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత 2014లో రెండోసారి విజయం సాధించారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. 4వసారి పీసీసీ అధ్యక్షుడి హోదాలో కొడంగల్ నుంచి బరిలోకి దిగుతున్న రేవంత్ అటు ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి సైతం పోటీకి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ అనుమతి ఇచ్చింది. కామారెడ్డిలో 10వ తేదీన రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కానున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా సర్వశక్తులొడ్డుతున్న కాంగ్రెస్ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ నాయకత్వం 3కి మాత్రం బీ ఫామ్లను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. ఆ 3 స్థానాలకు ప్రకటించిన అభ్యర్థులు మార్చే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. 3వ జాబితా సైతం కొలిక్కి వచ్చినందున అభ్యర్థులను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థులకు ఆ పార్టీ నాయకత్వం బీఫామ్లు పంపిణీ చేస్తోంది. 2 విడతల్లో 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా బీఫామ్లు తీసుకెళ్లాలని 97 స్థానాలకు చెందిన అభ్యర్థులకు గాంధీ భవన్ నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. వనపర్తి, బోధ్, చేవెళ్ల స్థానానికి ప్రకటించిన అభ్యర్థులకు మాత్రం బీఫామ్ల సమాచారం ఇవ్వలేదని పార్టీలో చర్చ సాగుతోంది. బోధ్ నుంచి వెన్నెల అశోక్, వనపర్తి నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, చేవెళ్ల నుంచి భరత్ కి టికెట్లు దక్కాయి. ఆ ముగ్గురికి బీఫామ్ తీసుకెళ్లాల్సిందిగా గాంధీ భవన్ నుంచి సమాచారం వెళ్లలేదు ని తెలుస్తోంది. అభ్యర్థులకు చెందిన బీఫామ్లను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్, ఇన్ఛార్జ్ కార్యదర్శులు, పరిశీలకులు పంపిణీ చేయగా తొలి రోజు 65 మందికి అందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రెండో జాబితా ప్రకటన తర్వాత టికెట్ దక్కని ఆశావాహులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వం ఖరారైన వారికి సహకరించకుండా సహాయ నిరాకరణ చేస్తుండగా మరికొందరు పార్టీనే వీడారు. ఇంకొందరు నిరసన బాట పట్టారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు జానారెడ్డి కమిటీతో పాటు పార్టీ నేతలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, కోదండరెడ్డి మరికొందరు ముఖ్య నేతలు బుజ్జగింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు దిగిరాగా మరికొందరు వినేందుకు సిద్ధంగా లేకపోవటం, ముగ్గురి వరకు అసంతృప్తులు ఉన్నచోట సర్ది చెప్పడం తలకు మించిన భారంగా మారింది. ఈ పరిస్థితుల్లోనే ఆయా నియోజకవర్గాల్లో మార్పులు చేయాలని పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఖరారైన అభ్యర్థులపై సైతం సర్వేలు నిర్వహించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండో జాబితా ప్రకటన అనంతరం తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల సామర్థ్యాల అంచనాకు జరిపిన సర్వేల్లో 9 మందిపై ఆశించిన స్థాయిలో సానుకూలత లేదని గుర్తించినట్లు తెలుస్తోంది. అసంతృప్తులకు నచ్చజెప్పిన తర్వాత ఆ సంఖ్య తగ్గుతూ వచ్చినట్లు సమాచారం. మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్ ప్రకటనతో ఇక్కడ టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి భాజపాలో చేరారు. ఎల్బీనగర్లో ముగ్గురు నాయకులను బుజ్జగించి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కితో కలిసి పనిచేసేట్లుగా చేయడంలో పార్టీ నాయకత్వం సఫలమైంది. మహేశ్వరం టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో పారిజాత ప్రచారానికి సిద్ధమైన తరుణంలో చివరి క్షణంలో కేఎల్ఆర్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఏదేమైనా తాను పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. స్థానిక నాయకత్వం సహకారం లేకుంటే గెలుపు కష్టమని భావించి అభ్యర్థిని మార్చాలని యోచించినా ఆ విషయంలో సీనియర్ నేతల మధ్య ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. నర్సాపూర్లో గాలి అనిల్ కుమార్ టికెట్ ఆశించగా రాజిరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. అసంతృప్తికి గురైన అనిల్ కుమార్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక్కడ మార్పు చేయాలని చర్చ జరిగినా ఆ దిశగా అడుగులు పడేనా అనేది సందేహంగానే మారింది. కాంగ్రెస్ మూడో జాబితా ఇప్పటికే కొలిక్కి వచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వామపక్షాలతో పొత్తులు, సీట్లు సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, మిగిలిన 15 సీట్లలోనూ పార్టీ అభ్యర్థుల విషయంలో కొన్ని చోట్ల పోటీ కారణంగా జాబితా ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. రెండో జాబితాలో కొందరిని మార్చడంతో పాటు 2, 3 మినహా మిగతా స్థానాలన్నిటికీ ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న కమలం పార్టీ ఎన్నికల కోసం పలు కమిటీలను నియమించింది. ఎన్నికల ప్రణాళిక, ప్రచార కమిటీ, స్క్రీనింగ్ కమిటీ, పోరాటాల కమిటీ, కోఆర్డినేషన్ కమిటీతో పాటు పలు కమిటీల చైర్మన్లు, కన్వీనర్లను నియమించింది. చైర్మన్గా నియమించిన పలువురు నేతలు కాంగ్రెస్లోకి జంప్ కావడంతో ఆ పదవులన్నీ ఖాళీ కావడంతో కమలం పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది. నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల ప్రణాళిక ఊసేలేకపోవడంతో పార్టీ శ్రేణుల్లోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. భారాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని చెబుతూ వస్తున్న కమలనాథులు ఎన్నికలకు ముందే చతికిల పడిపోయారు. కీలక కమిటీల బాధ్యతలు తీసుకున్న నేతలు పార్టీ మారడంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా కొనసాగిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హస్తం గూటికి చేరారు. పోరాటాల కమిటీ చైర్మన్ గా విజయశాంతికి బాధ్యతలు అప్పగించినా ఆమె పార్టీ కార్యకలాపాలకు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. వాటన్నిటినీ కోఆర్డినేషన్ చేసే బాధ్యతని మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేన రెడ్డికి అప్పగించారు. ఆయనని త్రిపుర గవర్నర్ గా నియమించడంతో ఆ సీటు ఖాళీ అయింది. చైర్మన్లు లేకపోతే కన్వీనర్లు అయినా బాధ్యతలు తీసుకుంటారనుకుంటే వారు తమకెందుకులే అనే ధోరణిలో ఉండిపోయారు. మేనిఫెస్టో కమిటీకి జాయింట్ కన్వీనర్ గా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని నియమించారు. ఆయన పార్టీని వీడతారనే ప్రచారం సాగుతోంది. సముచిత గౌరవం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ విజయశాంతికి పోరాటాల కమిటీ బాధ్యతలు అప్పగించినా ఆమె ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్కటంటే ఒక్క నిరసన, ఆందోళన చేపట్టిన దాఖలాల్లేవు. నేతలు పార్టీ మారటంతో ఖాళీ అయిన స్థానాల్లో కొత్తవారిని నియమిస్తారా, అలాగే ఎన్నికలకు వెళ్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల సమయంలో ప్రతి పార్టీకి మేనిఫెస్టో ఎంతో కీలకమైంది. పార్టీ గెలుపోటములని ఆ మేనిఫెస్టోనే నిర్ణయిస్తుంది. అయితే మేనిఫెస్టో కమిటీ బాధ్యతలు తీసుకున్న వివేక్ ఉన్నపలంగా పార్టీ మారారు. భాజపా మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలన్నీ దాదాపు వివేక్ కు తెలిసినందున కాంగ్రెస్ మేలు జరిగే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలక స్థానాలన్నీ పార్టీ మారిన నేతలకే ఇవ్వడంతో కమలనాథుల చిట్టా మొత్తం వారి చేతుల్లో ఉంది. అది పార్టీ భవిష్యత్ను ప్రమాదంలో నెట్టేసే అవకాశముందనే అభిప్రాయం వినిపిస్తోంది. అదే జరిగితే కమలం పార్టీకి ఊహించని దెబ్బ పడినట్లే అవుతుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మేనిఫెస్టో కమిటీలో కో కన్వీనర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నా ఆయన పూర్తిగా నియోజకవర్గానికే పరిమితమయ్యారు. మేనిఫెస్టో ఎలా రూపొందిస్తారనే అనుమానాలు రాజకీయ వర్గాలతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ ఉంది. పని విభజన చేసుకోవడంలో కమలనాథులు విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. ఎస్సీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా ఉన్న జితేందర్ రెడ్డి పాలమూరు నియోజకవర్గానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ నుంచి తన తనయుడు మిథున్ రెడ్డి పోటీ చేస్తుండటంతో
దీంతో కుమారుడి విజయం కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ భాజపాకు ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సిపిఐ బరిలోకి దిగనుంది. అలాగే ఎన్నికలయ్యాక ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. మునుగోడులో స్నేహపూర్వక పోటీ ఇస్తామన్న సిపిఐ ప్రతిపాదనకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అంగీకరించలేదు. సిపిఐ జాతీయ నాయకత్వం సుముఖత తెలపలేదని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రావడంతో పొత్తుపై నేడు అధికారిక ప్రకటన చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో పొత్తుపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నుంచి సిపిఐ నేతలకు ఆదివారం సమాచారం అందింది. కొడంగల్లో నామినేషన్ కార్యక్రమం ముగిసిన తర్వాత సిపిఐ కార్యాలయానికి వస్తానని చెప్పినట్లు సమాచారం. మునుగోడులో స్నేహపూర్వక పోటీ వద్దని కాంగ్రెస్ చెప్పినందున సిపిఐకి ఒక ఎమ్మెల్సీకి బదులు 2 ఎమ్మెల్సీలు అన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆ విషయంపై నేడు స్పష్టత రానుంది. నల్గొండ జిల్లా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మునుగోడులో ఇవాళ నిర్వహించనున్నారు. మునుగోడులో సిపిఐ పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు కొద్ది రోజుల నుంచి గట్టిగా పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన సిపిఎం మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా పరిష్కరించకుండా పాలకులు దాటివేస్తున్నారని మేనిఫెస్టోలో పేర్కొంది. నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరింది. 5 ఏళ్లుగా అసెంబ్లీలో వామపక్షాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది. వామపక్షాల అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. కేసీఆర్ పాలనలో ప్రాజెక్టుల భద్రత డోలాయమానంగా మారిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. చెన్నూరు, బెల్లంపల్లిలో పోటీ చేస్తున్న వివేక్, వినోద్లకు పదవిలో ముఖ్యమని విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు ఇవన్నీ భద్రత చాలా డోలాయమానంలో ఉన్నాయి. కేసీఆర్ పట్టపగలే తెలంగాణ సంపదను, తెలంగాణ కష్టార్జితాన్ని దోచి తన కుటుంబ సభ్యులకు, తన వర్గీయులకంతా పెట్టుకుంటుంటే ఇలా మరి ఎక్కడ పోయినారు ఎమ్మెల్యే వివేక్ గారు కూడా మరి అలా ఎంపీగా పనిచేసిండు. ఇక్కడ వినోద్ కూడా ఒకసారి బీఎస్పీ నుంచి పోటీ చేస్తాడు, ఒకసారి మరి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాడు. అంటే వీళ్ళకు పదవులే పరమావధి కానీ ఈ ప్రాంత ప్రజల బాగోగులు ఎవరికి పట్టలేదు. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బహుజన సమాజ్ పార్టీని ప్రజలు ఒక గొంతుకగా చూస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న క్రిమినల్ చట్టాల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన 3 బిల్లులను పరిశీలిస్తున్న పార్లమెంటరీ స్థాయి సంఘం ముసాయిదా నివేదికను ఇవాళ ఆమోదించే అవకాశం ఉంది. అయితే కమిటీలోని విపక్ష సభ్యులు ప్రతిపాదిత బిల్లులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు అండగా నిలబడేలా బలమైన చట్టాలు రూపొందాలంటే మరింత అధ్యయనం అవసరమని పేర్కొంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ బిల్లులను బుల్డోజ్ చేయొద్దంటూ స్థాయి సంఘం చైర్మన్ బ్రిజ్ లాల్ విపక్ష సభ్యులు అభ్యర్థించినట్లు తెలుస్తోంది. భాజపా వర్గాలు మాత్రం ముసాయిదా నివేదిక నేడు ఆమోదం పొందడం ఖాయమని, ఇప్పటికే విస్తృత సంప్రదింపులు జరిగాయని పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఈ ముసాయిదా నివేదికను ఆమోదించడానికి గత నెల 27నే కమిటీ సమావేశమైంది. ప్రతిపాదిత చట్టాల అధ్యయనానికి గడువు కావాలని విపక్ష సభ్యులు కోరడంతో ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.